హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చాక్లెట్ బనానా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ యామిని గౌతమ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బనానాస్ కోసం చిన్న 3 బనానాస్ తీసుకున్నాను. మీరు ఇక్కడ పెద్దవి కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం బాగా పచ్చివి కాకుండా కొంచెం పండు బనానాస్ తీసుకోండి. పండువి ఇలా తీసుకున్న బనానాస్ని మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక స్టీల్ బౌల్లోకి వేసుకోండి, ఒక బాక్స్లోకి, లేదంటే ఏదైనా క్యాప్ ఉన్న వాటిలోకి వేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 hours పెట్టండి. తర్వాత నేను ఇక్కడ నానబెట్టుకున్న బాదం తీసుకున్నాను, జీడిపప్పు. ఈ జీడిపప్పుని నేను ముందుగా 1 hour పాటు నానబెట్టాను. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇంక్లూడింగ్ వాటర్తో పాటు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి నేను ఇక్కడ 1 teaspoon వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అన్స్వీటెండ్ అండి కోకో పౌడర్. తర్వాతకి ఒక 2 to 3 drops వరకు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొంచెం తగినంత వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ మిక్చర్ని మనకి గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను స్వీట్నెస్ కోసం ఒక 2 to 3 spoons వరకు హనీ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 spoons వేసుకున్నాను. మీ స్వీట్నెస్ బట్టి మీరు వేసుకోండి. మ్యాక్సిమం 2 spoons సరిపోతాయి. తర్వాతకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానాస్ ఉంటాయి కదా, ఆ బనానాస్ తీసి దీంట్లోకి యాడ్ చేసుకోండి, ఈ మిక్సీ జార్లోకి. బనానాస్ మనం 5 to 6 hours పెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి, పర్లేదు, అయినా యాడ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేశాక మనకి ఈ విధంగా వస్తుంది. గ్రైండ్ చేసుకుంది కొంచెం బనానా గ్రైండ్ కావాలి కదా, ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది. మొత్తం స్మూత్గా గ్రైండ్ చేసుకోండి పూర్తిగా. మనకి కన్సిస్టెన్సీ అనేది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. ఇక్కడ మీరు ఇలా చూసినట్లయితే ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ అని రావాలి. అలా గ్రైండ్ చేసుకోవాలి బనానాస్ని. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇక్కడ నేను ఒక బాక్స్లోకి వేసుకుంటున్నాను, స్టీల్ బాక్స్లోకి. ఇలా మొత్తం ఒకసారి బాక్స్లోకి వేసుకున్న తర్వాతకి ఇప్పుడు దీన్ని పైనుంచి సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నాను. ఎయిర్ అనేది పోకుండా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిపైన బాక్స్ పైన మూత పెట్టేశాను. ఇలా మూత పెట్టేసి ఒక 6 to 8 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో లేదంటే ఓవర్నైట్. ఇలా ఓవర్నైట్ పెట్టిన తర్వాతకి నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను. మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. చూసినట్లయితే మీరు ఇక్కడ ఐస్ క్రీమ్ని స్కూప్తో కానీ, ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ, లేదంటే ఒక గరిటెతో కానీ తీసుకోవచ్చు. చూసారు ఎంత బాగా వస్తుందో ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ గ్లూటెన్ ఫ్రీ అండి, ఎవరన్నా తినొచ్చు, షుగర్లెస్ ఫ్రీ. మనం ఇక్కడ షుగర్ యూజ్ చేయలేదు, బెల్లం యూజ్ చేయలేదు, అలాగే మిల్క్, కండెన్స్డ్ మిల్క్ ఏమీ యూజ్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ చేసుకున్నాం. జనరల్గా ఐస్ క్రీమ్ చేసేవాళ్ళు పంచదార, పాలు, వెన్న ఇవన్నీ యూజ్ చేసి చేశారు. నేను ఇక్కడ ఓన్లీ బనానాస్ యూజ్ చేసి చేశాను. ఇది చాలా హెల్దీ పిల్లలకి అండ్ మనకు కూడా చాలా హెల్దీ. ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయండి ఈ ఐస్ క్రీమ్ని. పైనుంచి కొంచెం స్ప్రింక్లర్స్ చల్లుకుంటే చాలా స్వీట్గా, యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.